పెద్దవా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది. మరి మీకు 2500 ఇస్తా అన్నారు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, వస్తానే ఎట్లుంది? 2500 ఇస్తలేరు. ఆ కరెంటు బిల్లు అంటే ఆ కరెంటు బిల్లు ఇప్పుడు తీసుకుంటలేరులే కానీ ఇక 2500 లేవు, మోడీ పైసలు లేవు, ఎకరాల పైసలు లేవు. రైతు భరోసా ఏం అవ్వట్లేదా? మొన్న సోమవారం పొద్దుగాల 12 గంటలకు పడ్డాయంటగా. ఏమో నేను చూసుకొచ్చుకోలేకపోతే చూసుకుంటే చెప్పుడు కానీ నేను చూసుకొచ్చుకోలేదు. పళ్ళు పడ్డాయో పర్లేదో నాకు తెలియదు. ఇట్లా ఫ్రీ బస్ మంచిగా అనిపిస్తుందా? ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్సు అవసరం. మీరు రోజు కూలి పోతే వాళ్ళకి మాకేం అవసరం అయ్యా? నెలకు 2500 ఇస్తానుగా ఇచ్చినా సరిపో. మరి ఇస్తే పోయిన వాళ్ళకేనా? మరి ఇంటికాడ ఉన్న వాళ్ళకు కష్టం చేసుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఏం వస్తలేదా? మరి ఇస్తలేడు కదా. మరి రేవంత్ రెడ్డి ఏమని అడుగుతావా? రేవంత్ రెడ్డి ఏమని అడుగుతావు అంటే మరి అడగాలి. ఇస్తానని మరి ఎందుకు ఇస్తలేడు అని అడిగితే బాగు. ఇట్లా మరి ఇప్పుడు ఇక్కడ రైతులకు కూడా ఏమి ఇస్తలేడా? రైతులకు ఏమి ఇస్తుంది? ఏమి ఇస్తుంది? సిలిండర్ 500కి వస్తుందా? సిలిండర్ 500 అయితే 500 1000 రూపాయలు తీసుకుంటారు, 500 పడతానే లేవు. మరి ఎట్లా కాంగ్రెస్ అన్ని మాటలే అంటావా? కాంగ్రెస్కి అన్ని మాటలే కాంగ్రెస్ ఆయన మాటలు. ఇట్లా కేసీఆర్ 9 సంవత్సరాలు పరిపాలించి అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడే మంచిగా ఉంది. కేసీఆర్దే మంచిగా. రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచిగా లేదంటావా? మంచి ఆయన అన్నాడు కానీ ఏది చేస్తలేడు. ఏం చేస్తలేడు. ఇక్కడ మన ఎమ్మెల్యే ఇట్లా రాజగోపాల్ రెడ్డి కానీ మన కోమటిరెడ్డి కానీ ఎట్లా ఉంటారు ఇక్కడ? కోమటిరెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ అంటే ఇక వాళ్ళకి అనుకూలం తిరిగిపోతూనే ఉంటారు. ఇంకేమైనా బాధలు కానీ ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు వస్తారా? బాధలు వచ్చిన నిన్న అప్పుడన్నా సస్తుండి బతుండ అంటే ఎవడన్నా కార్యకర్తలు 10 రూపాయలు ఇచ్చేది కానీ ఇప్పుడు అవి కూడా లేవు. అంత ఇబ్బందుల పాలవుతారా? ఇబ్బందుల పాలవుతున్నాం. కాంగ్రెస్ వచ్చిన కాంచే ఇబ్బందుల పాలు. అప్పుడు మంచిగా ఉండదా? అప్పుడు మంచిగానే ఉంది. ఎట్లా గుడి దగ్గర కూడా వ్యాపారం ఎట్లుంది నీకు? గుడి దగ్గర వ్యాపారం అంటే ఇక మా బతుకులు ఇవే. గుడి దగ్గర అమ్ముకొని బతికి అటు ఇటు చేసుకునే దానికి మేము. కాదు పెద్దవా, మరి ఇట్లున్న వాళ్ళకి కూడా ఒక బండ్లు పెట్టిస్తా అని చెప్పారు, కూరగాయల బండ్లా లేకుంటే ఏమన్నా ఉపాధి కల్పిస్తామని చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కల్పిస్తా ఉన్నారు కానీ కల్పిస్తలేరా? మరి ఏం కల్పిస్తారు? ఏం కల్పిస్తలేరు. ఎందుకు? ఇందిరమ్మ రాజ్యంలో అందరూ మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని అంటారు కదా వాళ్ళు. ఇందిరమ్మ రాజ్యం సంతోషంగా, అక్కడ ఆంధ్ర వాళ్ళకే సంతోషం, మా తెలంగాణ వాళ్ళకి ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లులు ఏమన్నా వచ్చినాయి మనకాడ? ఇందిరమ్మ ఇల్లులు ఇంతవరకు రానిలేదు. కేసీఆర్ కట్టించారు అప్పుడు ఏమన్నా? కేసీఆర్ అంటే ఇల్లు ఏం కట్టేయాలి కానీ మంచిగా చేసిండు అంతే. ఇప్పుడు మంచిగా లేదంటావు అంతా? ఇప్పుడు ఏం నాకైతే ఏం మంచిగా లేదయ్యా. అందరం ఏమి కానీ